గుడ్ ఆఫ్టర్‌నూన్ మ్యామ్. మై నేమ్ ఈజ్ అమృత. మేము మా టీమ్ అందరం కలిసి విప్రో ప్రాజెక్ట్ చేస్తున్నాము. మేము బయోడైవర్సిటీ టాపిక్ మాది. కొన్ని వైల్డ్ ఎడిబుల్ ప్లాంట్స్ గురించి మాకు మీ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! ఇన్‌ఫాక్ట్ మన చుట్టూతా చాలా ఎడిబుల్ ప్లాంట్స్ ఉంటాయి. ద అన్‌ఫార్చునేట్ థింగ్ ఈస్ వి లుక్ ఎట్ ఓన్లీ ఫ్యూ వెజిటబుల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అంటే మనకు ఎదురుగా కనిపించేవి మాత్రమే మనం ఎడిబుల్‌గా అనుకుంటాం. అంటే ఏంటి మార్కెట్‌లో ఏమేమి కనపడతాయి మనకి? తోటకూర, గోంగూర, చుక్కకూర, పాలకూర, కొత్తిమీర ఇవి మాత్రమే అనుకుంటాం కదా! కానీ మన చుట్టూతా ప్రపంచంలో చాలా న్యాచురల్‌గా పుట్టి పెరిగిన ఎడిబుల్ లీవ్స్ చాలా ఉన్నాయి. అంటే ఆ లీవ్స్ మనకి ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగించి వైద్యంగా ఉపయోగించారు. కానీ ఇదివరకు దాన్ని మనకి ఇవేమి డెవలప్డ్ క్రాప్స్ రాకముందు, ఈ సీడ్స్ ఏమి కూడా లేకముందు ఎక్కడ పడితే అక్కడ వర్షానికి, తడికి మొలిసేవన్నమాట. వాటికి చాలా ఆదరణ ఉండేది. అవే తినేవాళ్ళు. అంటే మనకు కూరగాయలు పండించుకోవడం అనేది ఒక వ్యాపకం ఏర్పడి, ఒక వ్యవసాయంలో ఒక భాగం అయిన తర్వాత మనం కొత్త కొత్త వంగడాలను కనిపెట్టడం మొదలుపెట్టాం. అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ భాగంగా. కానీ వి హావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఎడిబుల్ ప్లాంట్స్ మన పక్కనే ఉన్నాయి. మనకి మన స్కూల్ చుట్టూతాను ఇదివరకు వ్యవసాయ భూములు ఉండేవి కాబట్టి మాకు చిన్న గార్డెన్‌లో కూడా యాక్చువల్లీ వి హావ్ నాట్ ప్లాంటెడ్ మెనీ బట్ దే హావ్ కమ్ అప్ లైక్ దట్. ఇవి ఎడిబుల్ ప్లాంట్స్ అంటే నేను అనుకోవడం ఏంటంటే మన ఆహారంలో భాగం. ఆహారంలో భాగం అంటే అది ఔషధమైనా అవ్వచ్చు. మందుగా, కషాయంగా, రోజువారీ తాగేదానిలో ఆహారంలో భాగం చేస్తే అది ఎడిబుల్ ప్లాంట్ అని అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తమలపాకుంది. ఈ తమలపాకు మనం డైరెక్ట్‌గా తినడానికి తినమంటారు. బట్ చాలా మంది తినలేము. ఓకే. కొంచెం ఘాటుగా ఉంటది. తినడానికి కొంతమంది ఇబ్బంది పడతారు. సో, దీన్ని మనం కషాయ రూపంలో, ఆకు రూపంలో, కషాయ రూపంలో, కాంకోక్షన్ రూపంలో మనం తాగొచ్చు. సో, ఇది కూడా ఒక ఎడిబుల్ అనుకుంటున్నాను నేను. ఓకే. ఇది వైల్డ్‌గా పెరుగుతుంది ఒకసారి. అలానే దీని మధ్యలో మనకి ఇక్కడ కనపడుతుంది. దీని పేరు ఆహ్, అమృతవల్లి అంటారు దీన్ని. ఇది తిప్పతీగ. తిప్పతీగ చాలా ఫేమస్. మనకి చాలా వ్యాధులకే కాదు, వ్యాధులు రాకుండా ఉండడానికి కూడా మనం ఈ తిప్పతీగని వాడుకోవచ్చనమాట. ఓకే. మనం ఈ 2 వెరైటీస్. ఇంకా తర్వాత మనం కొన్ని కూరగాయల్లో ఉపయోగించుకునే కొన్నిటిని నేనిప్పుడే ఇక్కడ క్లియర్ చేస్తా ఉన్న దాంట్లో నాకిక్కడ కనపడింది. ఇది మీరు మళ్ళా ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని చాలా అద్భుతమైన ఆకు పునర్నవ అంటారు దీన్ని. తెలుగులో గలిజేరు అంటారు. పునర్నవ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. ఇది ఎర్ర గలిజేరు, అలానే తెల్ల గలిజేరు కూడా ఉంది. ఇవి చాలా బాగా మనం కూరగాయగా వాడుకోవచ్చు. ఆకుకూరగా వాడుకోవచ్చు. దీంతో మనం కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది మేము ఇంట్లో చేసుకుంటాము. ఓకే. దీని ఆకులు ఉపయోగించుకోవచ్చు, కాండం ఉపయోగించుకోవచ్చు. వేరుకి కూడా కొన్ని ఔషధ ప్రయోజనాలున్నాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. సో, మనం ఎడిబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ ఆకుల్ని మనం యాస్ టీజ్‌గా కట్ చేసుకొని కాండాన్ని, ఆకుల్ని కూరగా చేసుకోవచ్చు. తర్వాత ఆహ్, ఇక్కడొక చాలా చిన్న మొక్కుంది. ఈ మొక్క మనం చూసినట్టయితే దీన్ని మనము గంగవాయిలాకు అంటాము. గంగవాయిలాకు చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఇది చాలా అద్భుతమైన ఆకుగా మనకి శాస్త్రం చెప్తోంది. వాయిలాకు. ఓకే. ఇది చాలా వైల్డ్‌గా పెరుగుతుంది. యాక్చువల్‌గా ఇప్పుడు కొంచెం ఎక్కువ రెయిన్స్ పడడం వల్ల ఈ మధ్య తగ్గిపోయినివి. రెయిన్స్ పడడం వలన. ఓకే. అలానే ఇ ఇ ఇక్కడొకటుంది. ఇది కూడా చాలా వైల్డ్‌గా పెరుగుతుంది. దీన్ని వెన్న ముద్దాకు అంటారు. ఇది కూడా మనం పప్పులో, కూరలో వాడుకోవచ్చనమాట దీనికి. చాలా పేదగా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని బాగా వాడతారు. మనమేంటంటే, మనకి డబ్బుంది కాబట్టి మనం మార్కెట్‌కెళ్ళి కూరగాయలు కొనుక్కుంటున్నాము. మనకి డబ్బు లేకపోతేనో, లేకపోతే దొరకకపోతేనో మనం వేరే ప్రత్యామ్నాయాలు ఎతుకుతాం అనమాట. మనకన్నీ ఉన్నాయి కాబట్టి అందుబాటులో మనం వెంటనే డీమార్ట్‌కెళ్ళిపోతున్నాము. ఫ్రెష్ మార్కెట్‌కెళ్ళిపోతున్నాము. కూరగాయలు తెచ్చుకుంటున్నాము. బట్ అవన్నీ కూడా రసాయనాలు వేసినవి. అంతకన్నా మించి చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ పండించడానికి వాళ్ళు రకరకాలైనటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాడతారు. సో, వి నీడ్ టు బి వెరీ మచ్ కేర్‌ఫుల్. ఇలా నేచురల్‌గా పండిన వాటిలో పౌష్టికం ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటది. తర్వాత ఎటువంటి జబ్బులు రాకుండా మనకి ముందుగానే ప్రివెంటివ్‌గా మనం చేసుకుంటాం. ఇంకా మా గార్డెన్‌లో చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇది ఇది మీకు తెలుసు చాలా ఏంటిది? తులసి. తులసి చాలా వైల్డ్‌గా పెరుగుతది మాకింట్లో. ఎందుకనంటే తులసికి మనం బాగా కషాయానికి వాడతాము. జలుబు, జ్వరాలు అన్నిటికిను. ఏమి లేకుండా కూడా మనం ఫ్రెష్‌గా ఈ తులసిని మనం ఇంట్లో వాడుకోవచ్చు. రోజువారీ తాగేటువంటి టీ, కాఫీల్లో కూడా మనం దీన్ని వేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ మనం ఇట్లా మూవ్ అవుదాము.
మనకి ఇక్కడ ఇది ఇది ఏమంటాం దీన్ని, వామాకు అంటాం కదా. ఈ వామాకు యాక్చువల్గా వాము రాదు దీనికి, కానీ ఇది మనకి సలాడ్స్ లో వేసుకోవడానికి, కషాయం చేసుకోవడానికి, జస్ట్ తినడానికి, సలాడ్స్ లో పైన మనం డ్రెస్సింగ్ చేయడానికి వేస్తాం కదా అవి ఇవిను, అలాంటి వాటిలో కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాము ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు. మీకు చెప్పాలంటే దీని గురించి ఒక్కొక్క దాని గురించి ఒక 5 minutes వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాయి. చాలా మంది ఈ ఈ ప్రకృతి ప్రేమికులు అనాలి వాళ్ళందరూ. ఇది మీకు జస్ట్ ఒక కొమ్మ ఇస్తాను, మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ప్లాంట్ చేయండి, అండ్ ఇట్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్, అండ్ ఇట్ గివ్స్ వెరీ గుడ్ స్మెల్. వాము స్మెల్ వస్తుంది, వాము కాదు ఇది మనకి. ఓకే, ఇంకా తర్వాత ఎట్లండి, వాట్ ఈస్ దిస్, ఐ టాక్డ్ అబౌట్ దిస్. ఇది కూడా ఒక రకమైనటువంటి ఔషధం ఆకే. ఇది వీడిగా మనం తీసేస్తాం, కానీ ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే ఇది కూడా మనము తూటాకు అంటారు, దీన్ని మనము ఆకుకూరల కింద కూడా వాడుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి ఉండవని చెప్పారు. బట్ వి డిడ్ంట్ యూజ్ ఇట్. అండ్ ఇది మీకు తెలుసు, జామ ఆకు పంటి సమస్యలన్నిటికీ చాలా మందు. దీని కషాయం చాలా మనకు బాగా ఉపయోగపడుతుంది. లెమన్ గ్రాస్ కూడా మీరు చూసుంటారు, లెమన్ గ్రాస్ ఉంది ఇక్కడ, ములగాకు ఉంది ఇక్కడ. ములగాకు మనం ఎడిబుల్ లీఫ్ బాగా, ఇది ములగాకుని, ములగాకు ఇప్పుడే పెరుగుతుంది. నేను కొన్ని ప్లాంట్ చేశాను, బయట ఉన్నాయి. ఈ ములగాకు చాలా చాలా బాడీకి అవసరమైనటువంటి విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్ని కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది అనమాట ములగాకు ఎప్పుడు మనకి ఇంట్లో. దీన్ని ఆకుకూరగా బాగా వాడుకోవచ్చు, ఎండ పెట్టేసి పొడి చేసుకుని అన్ని కూరల్లోనూ, ఉప్మా, ఇడ్లీ లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఇది మీకు తెలిసింది ఏంటిది, లెమన్ గ్రాస్. లెమన్ స్మెల్ వస్తుంది, కానీ గ్రాస్ ఇది. దీన్ని మనం చాలా మంచి కషాయంగా మనం ఇంట్లో వాడుకోవడానికి, ఫ్రెష్ గా టీ కాఫీలు బదులు మంచి ఆక్సిడెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో బాగా ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఒకటి ఆల్ స్పైసెస్ ప్లాంట్ అని ఉంది ఇక్కడ, ఆల్ స్పైసెస్ ప్లాంట్. ఇది కూడా మనం కషాయంకి వాడతాం. అండ్ కూరల్లో మీకు కొంచెం స్పైసీగా అనిపించడానికి దీనికి ఒక ఆకు అంటే ఇలాచి, మీకు జాపత్రి, వాటన్నిటి వాసన దీంట్లో ఉంటుంది అనమాట, అన్నిటి కలిపిన వాసన దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా మా ఇంట్లో బాగా వాడుకునేటువంటి మొక్క గురించి చెప్తాను. అది ఎడిబుల్ ప్లాంట్. ఇది ఇంకా చాలా బాగా ప్రాపగేట్ చేయాలని, అందరికి ఇవ్వాలని, నేను ఎవరికి వచ్చినా కూడా నేను ఇది చెప్తాను, పిల్లలకి, పెద్దవాళ్ళకి. దీని పేరు సెలోన్ బచ్చలి అంటారు. ఇది ఆఫ్రికా నుంచి వచ్చిందని చెప్తారు. ఇది సెలోన్ బచ్చలి అంటారు దీన్ని. ఇది ఆఫ్రికా నుంచి వచ్చిందని చెప్తారు. ఇది చాలా చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. చిన్నగా దీన్ని స్కూల్లో కూడా చాలా చోట్ల దీన్ని స్ప్రెడ్ చేసాము. చాలా కూర, వారానికి ఒక రోజు అయినా సరే దీని కూర వాడతాము. ఇది కొంచెం జిగురు అనిపిస్తుంది. వీ కెన్ మేక్ కర్రీ, వీ కెన్ పుట్ ఇట్ ఇన్ దాల్. అది ఏ విధంగానైనా సరే మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది జస్ట్ ఇలా కొమ్మని మీకు అందరికి ఒక కొమ్మ ఇస్తాను, మీరు ఇంటి దగ్గర ప్లాంట్ చేయండి. ఇది జస్ట్ ఇలా ప్లాంట్ చేస్తే చాలు, కొంచెం వాటర్ ఉంటే చాలు. సమ్మర్ లో కూడా ఇది సర్వైవ్ అవుతుంది, బాగా రైన్స్ వచ్చినా కూడా సర్వైవ్ అవుతుంది. కాకపోతే దాని స్ప్రెడ్ కొంచెం తక్కువ ఉంటుంది ఒక్కొక్క సీజన్ లో. ఇప్పుడు చాలా బాగుంటది. అండ్ దీనికి పురుగు కూడా చాలా తక్కువ. అండ్ పురుగు పట్టినా కూడా ఇట్స్ నాట్ హార్మ్ఫుల్, బికాస్ వీ డోంట్ యూజ్ ఎనీ పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్. సో ఇది ఇంగ్లీష్ బచ్చలు, సెలోన్ బచ్చలు అనేది మనము చాలా బాగా ప్రాపగేట్ చేయొచ్చు. లైక్ పొన్నగంటి, పునర్నవ, తర్వాత మనకి కనిపించేటువంటి వెన్న దువ్వ, వీటన్నిటిని కూడా గంగేలైవాకు, ఇవన్నీ కూడా మనము ఎడిబుల్ గా తీసుకుంటే చాలా వరకు మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే మనం వాడేటువంటి తోటకూర, గోంగూర ఇవన్నీ కూడా చాలా పెస్టిసైడ్స్ కలిపి, మీరు చూపించండి ఒక్క ఆకు కూడా మన పెస్టిసైడ్ లేకుండా మార్కెట్ లోకి రాదు. దానివల్ల మనకు చాలా బాడీకి హార్మ్ఫుల్ ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడం అనేది, ఏదో తినాలి కాబట్టి మనం రైట్ ఫుడ్ తినడం అనేది చాలా అవసరం. సో ఇటువంటి వాటిని మనం ప్రాపగేట్ చేసుకోవడానికి ఈసారి మీకు మంచి ప్రాజెక్ట్ గా తీసుకోండి. దీని అందరికీ ప్రచారం చేయండి. ప్రతి ఇంట్లోనూ ఒకటి ఉంటే కనుక ఒక కుండీలో నాటితే మీకు కావాల్సింది ఒక వీక్ ఒకసారి వచ్చేస్తాయి. అంటే ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ కూడా, చాలా తొందరగా పెరిగిపోద్ది, స్ప్రెడ్ అయిపోద్ది. అండ్ మీకు దీనికి వేళ్ళు ఉండవు, ఇలా పెట్టేయగానే దీనికి వేరు వచ్చేస్తుంది, స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. మీరు ఏ పప్పులోనైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే ములగ చెట్టు కూడా ఏ పప్పులైనా సరే కొంచెం ములగాకు వేసుకోవచ్చు అనమాట. సో ఎడిబుల్ ప్లాంట్స్ అనేవి మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్, మనకు ఉపయోగపడే ప్లాంట్స్ అని ప్రత్యేకంగా పెట్టుకోకుండా, ఆల్రెడీ భూమికి ఆ శక్తి ఉంటది, ఆ మొక్కలు వస్తాయి మనకి. అలానే రణపాలు కూడా మన మధ్య ప్లాంట్ చేశాను నేను, చిన్న ఇది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ దేర్, ఐ జస్ట్ చెక్. మొన్న ఏదో స్కూల్కి వెళ్తే వాళ్ళు ప్రెజెంట్ చేశారు చిన్న రణపాల. హియర్ ఇట్ ఈస్, ఇక్కడ ఉంది.
ఈ రణపాల కూడా చాలా బాగా వచ్చింది, అప్పుడే కొత్తది వచ్చేసింది చూడండి. రణపాలకి నోడిల్స్ కి, లీఫ్ నోడిల్స్ కి మళ్ళా వస్తది. ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ప్లాంట్. మాకు పారిజాతం ఉండింది, ఇంకా అలానే ఉసిరి ఆకులు, ఇంకా చెప్పాలంటే కరివేపాకు, బొప్పాయి ఆకు, నేల ఉసిరి, తర్వాత కొండపిండాకు కూడా చాలా మంచి ఇది. మీకు కొండపిండాకు లోపల ఉంది. ఇది 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 కొండపిండాకు. ఇది చాలా ఉపయోగకరమైంది. అలానే గంట గలగరాకు కూడా ఉంది. గంట గలగరాకు కాదు, గుంట గలగరాకు. ఇవన్నీ కూడా మనకి గార్డెన్ లో ఎవరు నాటకుండా, నేల ఉసిరి, నేల వేము, ఇవన్నీ కూడా మీరు అక్కడ చూస్తే అక్కడ నేల వేము ఉంది, అక్కడ ఉసిరి ఉంది. అంటే ఇవి వైల్డ్ గా కనిపిస్తాయి. కొంతమంది అంటారు మీరు శుభ్రం చేయరు ఎందుకు, అంత గార్డెన్ నీట్ గా ఉంచుకోరు ఎందుకని. బట్ ఎవ్రీ ప్లాంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అన్నమాట. మనకి ఏదొచ్చినా కూడా వెంటనే దాన్ని ఇచ్చేసి రాసుకోవడము, లేకపోతే బర్న్స్ కానీ, గాయాలు కానీ తగిలినప్పుడు అంటే ఒక మందులాను ఉపయోగపడుతుంది. అలానే శరీరానికి శక్తినిచ్చేటువంటి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. సో అవర్ మెషిన్ ఈస్ లైక్ టు ప్రొటెక్ట్ దీస్ వైల్డ్ ఎడిబుల్ ప్లాంట్స్. ఎందుకంటే కొన్ని రోజులకి మీకు ఎక్కడ సిటీలో కనిపించవయ్యి. ఎందుకంటే అంత అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఖాళీ స్పేస్ ఉండదు. మనం ఇలాంటి వాటిని ప్రాపగేట్ చేయడం వలన ఈ స్పెసీస్ చనిపోకుండా, అంటే ఎండేంజర్, ఎక్స్టింక్ట్ అవ్వకుండా కూడా మనకి కాపాడడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు తెలీదు ఇవి. మా తరానికి తెలిసింది, నెక్స్ట్ తరానికి మీలాంటి వాళ్ళకి చాలా తెలీదు. గూగుల్ ఫోటోస్ చూసి అర్థం చేసుకుంటే తప్పి తెలీదు. అంత అవసరం ఎవరికి ఉంది? మార్కెట్‌లో అవైలబిలిటీ ఉంది మనకి. కాబట్టి వీటిని చూడం. దీనివల్ల చాలా నష్టపోతాము. ఎందుకంటే కొత్త వంగడాలని సృష్టించడం వలన చాలా వాటికి తగ్గటువంటి మందులు సృష్టించాలి, వాటికి తగ్గటువంటి ఎరువులు సృష్టించాలి. అలా కాకుండా నేచురల్‌గా ఉన్నటువంటి వాటిని మనము ఎక్స్‌టింక్ట్ అవ్వకుండా కాపాడుకోగలిగితే దట్స్ ఆల్ వాట్ వి కెన్ డు. ఓకే. ఈస్ దట్ ఎనఫ్ ఫర్ యూ, అమృత?